అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డా, నీకు మంచి మార్గాన్ని, మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాను నాయన. నా మీద నమ్మకం ఉంచి ఒక మూటను తాకు బిడ్డా. బిడ్డా, నీ సాయి నిన్ను ఎలాంటి పరిస్థితులలో కూడా విడిచిపెట్టడు నాయన. నా మీద నమ్మకం ఉంచితే చాలు, ఒక మంచి మార్గం నీకు లభిస్తుంది బిడ్డా. నేను నీ నుంచి కోరుకుంటున్నది నా మీద అపారమైన విశ్వాసం, నమ్మకం నాయన. అతి త్వరలో నీకు ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. నా దీవెనలు, నా ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాయి నాయన. ఎన్నిసార్లు నీకు తెలియపరిచినప్పటికీ నా మీద నీకు ఏదో ఒక మూల అపనమ్మకం ఉంది నాయన. రాబోయేటటువంటి రోజుల్లో నువ్వు ఎంత ఆనందంగా ఉండబోతున్నావో నువ్వే చూస్తావు కదా. నా బాబా నాకు తోడుగా ఉన్నాడు అనేది నీకే తెలియవస్తుంది నాయన. నువ్వు కోరుకుంటున్నది నీ దరికి చేరే ఒక మంచి మార్గాన్ని నీకు అందించబోతున్నాను. అయితే నీ నుండి కోరుకునేది ఒకటే బిడ్డ, అది నువ్వు ఎప్పుడూ నా నామస్మరణ చేయడం. ఈ సమయంలో నువ్వు అడిగింది, నీకు కావలసింది తప్పకుండా నీకు అందించబోతున్నాను నాయన. నువ్వు కోరింది ఎంత కష్టమైనా సరే నీ దరికి చేర్చే బాధ్యత నీ సాయి తండ్రి తీసుకున్నాడు బిడ్డ. నీకు నేను ఇప్పుడు ఇచ్చే జీవితం ఒక వరంలాగా భావించు నాయన. ఇప్పటి వరకు నువ్వు కష్టాలను కూడా ఇష్టంగానే స్వీకరించావు. అది గొప్ప విషయం బిడ్డ. అది నీ మంచి మనసు నాయన. అలాగే కొద్ది రోజుల్లోనే నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించబోతున్నావు బిడ్డ. అలాగే నీకు దూరమైన ఒక బంధం కూడా నీకు దగ్గర కాబోతుంది. నువ్వు నా దగ్గర ఎంతో వేదనాభరితంగా కన్నీరు కారుస్తూ ప్రాధేయపడ్డావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి నిద్ర ఆహారాలు మరిచిపోయి పదే పదే వాటి గురించి బాధపడుతూ కృంగిపోతున్నావని నాకు బాగా తెలుసు నాయన. నా మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితులలో కూడా వమ్ము చేయను బిడ్డ. నీకు నేను తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను. నీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ, నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ, నీ మంచి చెడులలో తోడుగా ఉన్నాను నాయన. అయితే నాయన, నువ్వు నా చెంతకు వచ్చి ఎంతో వినయంతో నీ మనసులోని బాధలను నన్ను తండ్రిగా భావించి నాతో చెప్పుకుంటావు. అలాంటి నీకు అన్యాయం చేస్తానా నాయన? బిడ్డ, నీ సమస్యల్లో ఒక కొత్త మార్పు అనేది రాబోతుంది. ఆ సమస్య ఏమిటంటే ధనానికి సంబంధించినది నాయన. నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు, బాబా నేను ఎంతో కష్టపడుతున్నాను, అహర్నిశలు కష్టపడుతున్నాను, అయినా నేను ఆశించిన ఫలితాలు నాకు రావడం లేదు తండ్రి అని నన్ను ఎన్నోసార్లు అడిగావు. బిడ్డ, నువ్వు ఆశించిన ఫలితాలు అతి కొద్ది రోజుల్లోనే నీకు దక్కబోతున్నాయి. నువ్వు ఎవరి నుంచి ధనాన్ని ఆశిస్తున్నావో వారి దగ్గర నుంచే నీకు అందబోతుంది బిడ్డ. అదేవిధంగా నువ్వు చేసిన అప్పులు త్వరలోనే తీరబోతున్నాయి. అయితే నువ్వు కావాలని ఎవరి దగ్గర అప్పు చేయలేదు, కానీ నీ అవసరాలు నీ చేత అలా చేయించాయి బిడ్డ. వాటన్నిటికీ ముగింపు పలికే సమయం ఆసన్నమైనది. ఈ విషయంలో చాలామంది దగ్గర నీకు అవమానాలు ఎదురయ్యాయి నాయన. అయితే వారందరికీ గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైనది బిడ్డ. వారందరూ నీ దగ్గరకే అరువు కోసం రాబోయే సమయం రానుంది నాయన. అయితే ఈ గురువారం రోజున నువ్వు నా దర్శనానికి రానాయన.
వచ్చేటప్పుడు నువ్వు 2 రొట్టెలను తీసుకొనిరా. నేను నీ నుండి ఆ 2 రొట్టెలను ఆశించటం లేదు, కానీ నిన్ను ఎందుకు తెమ్మన్నాను అని అంటున్నానంటే దానికి ఒక పరమార్థమైతే ఉంది నాయన. ఖచ్చితంగా ఈ 2 రొట్టెలను తీసుకుని రా బిడ్డ. నీ యొక్క సమస్య ఏదైతే ఉందో, ధనానికి సంబంధించి నువ్వు ఏ విధంగా అయితే ధనం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, ఆ ధనం అనేది నీ చెంతకు చేరే విధంగా చేసే బాధ్యత నేను తీసుకున్నాను నాయన. నీ జీవితంలో ఒక మార్పు కలిగింది అని నువ్వే భావిస్తావు. నాకు అదృష్ట గడియలు ప్రారంభం అయ్యాయని ఆనందపడతావు. అదేవిధంగా నీ చిరకాల కోరిక సొంత ఇల్లు నిర్మించుకోవడం, దానికి ఒక మంచి మార్గం నీకు అందబోతుంది బిడ్డ. దానికోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నీకు ఏ సమయంలో ఏది అందివ్వాలన్నది నాకు బాగా తెలుసు నాయన. నీ జీవితానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోయే విధంగా చెయ్యడానికి ఇంత సమయం పట్టింది నాయన. ఇప్పటితో నీ ఆటంకాలన్నీ తొలగిపోయి ఈ వినాయక చవితితో నీ అవాంతరాలన్నీ కనుమరుగైపోతాయి బిడ్డ. ఇక నువ్వు చింతించనవసరం లేదు. నీ బిడ్డలు అనుకున్నది సాధిస్తారు నాయన. వాళ్ళ జీవితాలు పూలపాన్పులు అవుతాయి. వాళ్ళ ద్వారానే నీకు సమాజంలో గౌరవ మర్యాదలు అందుతాయి బిడ్డ. నువ్వు కోరుకున్నది నీకు అందుతుంది. నీ బంధువుల్లో నీకు విలువ పెరుగుతుంది. ఎవరైతే నిన్ను దూరం ఉంచాలని ప్రయత్నం చేశారో వారే నీ చెంతకు వస్తారు బిడ్డ. అదేవిధంగా నువ్వు ఒక విషయమై పదే పదే దానికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావు. నాకు తెలియదని అనుకుంటున్నావా నాయన? బిడ్డ, అది నీ వశమయ్యే రోజులు కాస్త ఆలస్యం అవుతాయి నాయన. దానికి ఒక చిన్న ఆటంకమైతే ఉంది. దానిని తొలగించే సమయం నీ జీవితంలోకి ఇంకా రాలేదు నాయన. అయితే అది నీ చెంతకు చేర్చే సమయం కోసం అహర్నిశలు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది కూడా త్వరలోనే నీ చెంతకు వస్తుంది. అది నీ చెంతకు చేర్చే బాధ్యత నాది నాయన. నువ్వు బాధపడవద్దు. దానికోసం నువ్వు ఆరాటపడవద్దు. అది ఖచ్చితంగా నీ చెంతకు చేరుతుంది బిడ్డ. నువ్వు నమ్ముకున్న నీ బాబా తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నా మాటను గౌరవించు. నాపై నమ్మకం ఉంచు నాయన. నీకు అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి నాయన. నువ్వు నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా జీవిస్తారు. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.